నమస్తే. అభిమానం అదుపు తప్పింది, ప్రాణాల మీదకు తెచ్చుకుంది. అయిన వారికి దూరం చేసి కన్నవారికి కడుపు కోత మిగిల్చింది. కాసేపటి సరదా క్షణం నూరేళ్లు ఆయుష్ను అర్ధాంతంగా ముగించేసింది. అంతా కుర్రకారు, 25 ఏళ్ల లోపువారే. క్రికెట్పై అభిమానం, 18 ఏళ్ల నిరీక్షణకు తెరపడిన క్షణం. ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో అభిమానులు అత్యుత్సాహం, విషాదాన్ని నింపింది. బెంగళూరులోని చిన్నస్వామి మైదానం వేదికగా ఈ విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అభిమానం అదుపు తప్పింది, ప్రాణాల మీదకు తెచ్చుకుంది. అయిన వారికి దూరం చేసి కన్నవారికి కడుపు కోత మిగిల్చింది. కాసేపటి సరదా క్షణం నూరేళ్ల ఆయుష్ను అర్ధాంతంగా ముగించేసింది. అంతా కుర్రకారు, 25 ఏళ్ల లోపువారే. క్రికెట్పై అభిమానం, 18 ఏళ్ల నిరీక్షణకు తెరపడిన క్షణం. ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో అభిమానులు అత్యుత్సాహం, విషాదాన్ని నింపింది. బెంగళూరులోని చిన్నస్వామి మైదానం వేదికగా ఈ విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, గుడ్ మార్నింగ్. ఈ ఘటనకు గల కారణాలేంటి? ప్రాథమికంగా ఏమైనా నిర్ధారించారా? బెంగళూరులో ఐపీఎల్ విజయోత్సవ ర్యాలీ విషాదంగా మారింది. నిన్న ఏదైతే హెచ్ఏఎల్లో ఏదైతే ఎయిర్పోర్ట్ కు చేరుకున్న క్రీడాకారులను చూసేందుకు పెద్ద ఎత్తున విమానాలు తరలి రావడం జరిగింది. ముఖ్యంగా హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్ నుంచి విధాన సౌధ వరకు, అక్కడి నుంచి మరో చిన్నస్వామి స్టేడియం వరకు కూడా ఈ ర్యాలీని క్రికెటర్లను తీసుకురావడంలో ఏదైతే కొంత ప్రణాళిక లోపంగా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఘటన పైన ఇప్పటికే సీఎం సిద్ధరామయ్య న్యాయ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఏం జరుగుతున్నది కొంత విచారణలో తేలే అవకాశం ఉంది. అయితే నిన్న మధ్యాహ్నం 2:45 గంటలకు ఎయిర్పోర్ట్ కు చేరుకుంటున్నటువంటి క్రీడాకారులు నేరుగా విధాన సౌధకు వచ్చారు. అయితే విధాన సౌధలో ప్రభుత్వం వారిని సత్కరించాలని చెప్పి నిర్ణయించింది. అక్కడ అంతా స్పాన్ ఆఫ్ 15 మినిట్స్ లో ఈ కార్యక్రమం ముగిసిన నేపథ్యంలో అక్కడికే పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా మరో కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి చిన్నస్వామి స్టేడియానికి పెద్ద ఎత్తున అక్కడికి ఓపెన్ ట్యాప్ ర్యాలీగా క్రీడాకారులు వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో ఒకసారిగా విధాన సౌధ దగ్గరికే పెద్ద ఎత్తున జనం తరలి రావడం, అక్కడ తోపులాట జరుగుతూ పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేయడం కూడా జరిగింది. తర్వాత చిన్నస్వామి స్టేడియానికి ఊహించని విధంగా దాదాపు 3 లక్షల మంది వరకు వచ్చారని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అయితే ఆ స్టేడియం కెపాసిటీ 35,000కు మాత్రమే పరిమితం ఉన్న నేపథ్యంలో ఒకసారిగా 3 లక్షల మందికి పైగా అక్కడికి రావడం, అదేవిధంగా తొక్కిసలాటలో పెద్ద ఎత్తున జనాలు ప్రాణాలు కోల్పోవడం, గాయపడడం కూడా జరిగింది. అయితే ఈ సంఘటన దురదృష్టకరం అని చెప్పి కూడా ఓవైపు ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే సీఎం సిద్ధరామయ్య ఈ విషయం మీద ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే అంచనాలకు మించి జనాలు రావడం, దాదాపు 3 లక్షల మంది వచ్చిన నేపథ్యంలో దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో కూడా ఉన్న నేపథ్యం. పోలీసులతో ఈ ఏర్పాట్ల పైన 5,000 మంది పోలీసులను అక్కడ పహరా పెట్టినప్పటికీ కూడా జనాలు ఒక్కసారిగా వచ్చి మీద పడడంతో వాళ్ళని కంట్రోల్ చేయలేటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా 4 గంటల సమయంలో ఏదైతే క్రీడాకారులు స్టేడియానికి వస్తారని చెప్పి సమాచారం తెలిసిన నేపథ్యంలో ఒకసారిగా అందరూ కూడా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. అప్పటికే దాదాపు 1,000 మంది లోపల ఉన్నటువంటి పరిస్థితి. గేట్లు ఎక్కడికెక్కడ క్లోజ్ చేసి పోలీసులు కొంత చర్యలు తీసుకున్నప్పుడు కూడా వెనక గేటు వద్ద ఈ
తొక్కిసలాట ప్రారంభమైంది. అక్కడే ఈ తొక్కిసలాటలోనే 11 మంది చనిపోవడం, 50 మంది తీవ్రంగా గాయపడి ఇప్పుడు కూడా ఐసీయూలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్న పరిస్థితి. మరో 5గురు పరిస్థితి విషమంగా ఉందని కూడా వైద్యులు చెప్తున్నారు. వారందరికీ ఐసీయూలో చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఈ ఘటన దురదృష్టకరం అని చెప్పి అటు హెచ్సిఏ ఏదైతే ఐపీఎల్ నిర్వాహకులు కూడా ఇది తమకు తెలియదని చెప్పి పేర్కొనడం జరిగింది. ఘటన పైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేయడం జరిగింది. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం 2 లక్షల పరిహారం ప్రకటించింది. కర్ణాటక ప్రభుత్వం 10 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించింది. అయితే ఈ ఘటన మీద న్యాయ విచారణ కూడా ఆదేశించిన నేపథ్యంలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్తారు. ముఖ్యంగా చూసుకుంటే విపక్షాలు కొంత ఈ ప్రణాళిక లోపం, ప్రభుత్వ వైఫల్యంగా దీన్ని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే హెచ్సిఏ ఎయిర్పోర్ట్ నుంచి విధాన సౌధ వరకు ఓపెన్ ట్యాప్ ర్యాలీ పెట్టింటే ఈ పరిస్థితి ఉండేది కాదని చెప్పి ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు. ఏదైతే విజయోత్సవ ర్యాలీ క్రీడాకారుల సన్మానం ఏర్పాటు చేసిన నేపథ్యంలో దీనికి ఒక ప్రణాళిక లేదు, ప్రణాళిక లోపమే ఇంతటి అఘాయితానికి కారణమైందని కూడా కొంత విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే విధాన సౌధలో ప్రభుత్వం సన్మానించాలి క్రీడాకారులు అని చెప్పి అక్కడ ఏర్పాటు చేయడం, అదేవిధంగా కర్ణాటక క్రికెట్ సమాఖ్య కూడా చిన్నస్వామి స్టేడియంలో క్రీడాకారులను సన్మానించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడంతో అయితే దానికి తగ్గట్టు ప్రణాళికాబద్ధంగా వివరించుంటే ఈ ఘటన జరిగేది కాదని కూడా కొంత విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా రాయల్ ఛాలెంజర్స్ కప్పు గెలిచిన నేపథ్యంలో అహ్మదాబాద్ నుంచి నేరుగా బెంగళూరుకు చేరుకోవడం జరిగింది. క్రీడాకారులు చేరుకున్న నేపథ్యంలో అక్కడి నుంచి విజయోత్సవ ర్యాలీ నిర్వహించుంటే ఈ ప్రమాదం జరిగేది కాదేమో అని కొందరు సీనియర్ పోలీస్ అధికారులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తక్కువ డ్యూరేషన్ ఏదైతే విధాన సౌధ, అదేవిధంగా చిన్నస్వామి స్టేడియం వద్దనే విజయోత్సవ సంబరాలు ఏర్పాటు చేయడంతో ఒక్కసారిగా జనాలందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. మొత్తంగా దాదాపు లక్షల మంది కర్ణాటక వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అక్కడికి రావడం జరిగింది. బెంగళూరులో చాలా మంది చదువుకున్న యువతులు, క్రీడాకారులు, క్రీడా అభిమానులందరూ కూడా అక్కడికి చేరుకోవడం, అదేవిధంగా కరెక్ట్ గా 4 గంటల సమయంలో వర్షం పడడంతో వెనక ఉన్నటువంటి గేటు వద్ద, చిన్నస్వామి స్టేడియం వెనక గేటు వద్ద ఈ తొక్కిసలాట ప్రారంభమై ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో పూర్తిగా ఏం జరుగుతుందో తెలియని అయోమయంలోనే క్రీడాకారులు క్రీడా మైదానం లోపలికి వెళ్ళడం, 6:10కి ఎగ్జాక్ట్ గా వాళ్ళు లోపలికి వెళ్లారు. 6:30 లోపే ఈ క్రీడల్ని పూర్తిగా ఈ క్రీడా సంబరాలను క్లోజ్ చేయాలని చెప్పి కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. అయితే బయట జరుగుతున్న దాని మీద కొంత క్రీడాకారులకి, లోపల ఉన్న వారికి అవగాహన కూడా లేదు ఏం జరుగుతుంది అనేది కూడా కొంత మనకి సమాచారం ఉంది. అయితే ఈ ఘటన మీద ఐపీఎల్ నిర్వాహకులు కానీ, అదేవిధంగా ఈ రాయల్ ఛాలెంజర్స్ వీళ్ళ ఓనర్స్ కానీ మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తున్న పరిస్థితి. కర్ణాటక సమాఖ్య ఈ సన్మానం ఏర్పాటు చేసింది, అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం ఇది ఏర్పాటు చేసిందని చెప్పి వాళ్ళు స్పష్టం చేసిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం దీని మీద ఎంక్వైరీ చేసింది. న్యాయ విచారణలో ఎలాంటి అంశాలు తేలుతాయన్నది వేచి చూడాల్సింది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us.